చెప్తాను. తణుకు అబ్బాయిలంటే చాలా రొమాంటిక్ అంట కదా, మీరు ఎంత వరకు రొమాంటిక్? ఇది ఎక్కడ విన్నారు? మిమ్మల్ని చూసాను కదా. నేనైతే ఫుల్లీ రొమాంటిక్. ఓ మై గాడ్. రీతు సారీ, అయ్యో. వచ్చింది ఫ్లోర్. అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది ఎట్లా అంటే ఒక హీరోలానే పెరగాలి అనుకున్నా చిన్నప్పటి నుంచి. యా, నావెల్స్ చదవడం కానీ, మాంగా కానీ, యానిమే సిరీస్ కానీ, హీరో క్యారెక్టర్ నేనే ఏది చూసినా మీరు అందరూ ఊహించుకుంటా హీరో క్యారెక్టర్. సో అమ్మాయిల వీక్నెస్ ఉండకూడదు, జస్టిస్ వైపు ఉండాలి. హీరో షుడ్ బి, వాడికి ఏదైనా సరే వాడు వీక్ అయినా వాడు స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఇంప్రూవ్ అవ్వాలి. సో నేను అలాగా ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండాలి, అండ్ ఆబ్వియస్లీ హీరో అంటే రొమాంటిక్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు కొంచెం రొమాంటిక్ కదా, కొంచెం కాదు చాలా రొమాంటిక్ కదా. సపోజ్ ఇప్పుడు మీరు చేస్తున్న డాన్స్ షోలోనే రీతు కాకుండా వేరే అమ్మాయితో రొమాంటిక్ సాంగ్ చేయాలి, అందులో లిప్ కిస్ ఉండాలి అంటే చేస్తారా? షో అంటే ఆన్ స్టేజ్ లేదు, ఒక మూవీ వచ్చింది మీకు, ఆ మూవీలో లిప్ కిస్ ఇవ్వాలి, స్టోరీ డిమాండ్ చేస్తే ఇస్తా. మొత్తానికి ఇస్తారు. యా, అంటే మనం ఒక స్టోరీని చూసేటప్పుడు ఆ క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్స్ ని చూడాలి. ప్రతి ఒక్క లైఫ్ లో లవ్ చేసినా, మ్యారేజ్ చేసుకున్నా చేసుకుంటారు కదా, అందరూ చేసేదే కదా. అందరూ చేసేదే కాబట్టి మనం కూడా చేసేయచ్చు. డిమాండ్ చేస్తే కొన్ని మూవీస్ లో కొన్ని సీన్స్ అవి ఉన్నప్పుడు బాగా డెప్త్ ఇస్తాయి అన్నమాట, హార్ట్ కి సోల్ కి కనెక్ట్ అవుతాయి. సో అట్లా అనిపిస్తే చేస్తాను. సపోజ్ మీ గర్ల్ ఫ్రెండ్ లిప్ కిస్ ని ఒప్పుకోకపోతే, ఆ మూవీలో నువ్వు ఆ లిప్ కిస్ చేయొద్దు అంటే ఏం చేస్తావు? ఐ డోంట్ నో, మాక్సిమం చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. బేసిక్గా ఇది నేను ఎందుకు అడిగానంటే, రీతుని కూడా అడిగా, ప్రెజెంట్ నో అయితే చెయ్యను, నా బాయ్ ఫ్రెండ్కి చెప్తాను, అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అంది. అంటే కొన్ని దగ్గరలో ఉన్నాయి మీ ఇద్దరివి, కొన్ని మూమెంట్స్, కొన్ని మాటలు, కొన్ని ఏంటి మనసు భావాలు. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో బెస్ట్ ఫ్రెండ్స్ కా మాత్రం ఉండాలి. వెళ్ళారా మీరు రీతు గారి ఇంటికి పండుగకి వెళ్ళారా? లేదు. ఇప్పుడు వచ్చి వెళ్ళలేదా? ఎందుకు పిలవలేదా రీతు? ఒకసారి పిలిచింది బట్ అవ్వలేదు, తర్వాత ఇంకెప్పుడు పిలవలేదు నన్ను రీతు. ఇంకా పిలవలేదు. ఇంకొకసారి పిలుస్తారు, రాకపోతే చిరాకు వస్తుంది, వదిలేస్తారు, మీరే అడగాలి అప్పుడు. అలా కాదు, పిలవాలి, లంచ్ కైనా దేనికైనా పిలిస్తే అప్పుడు వెళ్తాం. బావా ఈ రోజు చికెన్ చేసాను, వస్తావా అనాలి అంతే. జరిగిందా ఏంటి? ఇప్పుడు దాకా ఎప్పుడు పిలవలేదు అట్లా. బావా మరదలు సరదా, అందుకని నేను మరదలన్నా తన బావని ఎప్పుడు. సరే పవన్, నువ్వు చిల్ అవ్వాలంటే ఏం వేస్తావు? నేను చిల్ అవ్వాలంటే స్పోర్ట్స్ అయినా ఉండాలి, లేదా వర్కౌట్, డాన్స్, అంతే. నాన్ ఆల్కహాలిక్ అలవాటు లేదా? టేస్ట్ చేసా బట్ ఐ డోంట్ డ్రింక్. ఏం చేశారు? ఏ బ్రాండ్? గుర్తులేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ప్రాపర్ గా తెలీదు బట్ యా, ఏదో ఒకప్పుడు టేస్ట్ చేశారు. టేస్ట్ చేశాను అంటే ఒకప్పుడనే కాదు, కొన్ని టేస్టులు చేశాను. అప్పుడు కూడా ఏదో ఫ్రెండ్స్ గురించి, అసలు ఎందుకు ఫ్రెండ్స్ ఇంతలా ఎందుకు ఇది అవుతారు అని జస్ట్ ట్రై చేయాలనుకున్నారు. అసలు ఎందుకు ఇంత అవుతారు, అసలు ఎలా ఉంటదని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఏమైంది? బాలేదు. అలానే ప్రతి ఒక్కరి లైఫ్ లో కట్టప్ప అనేవారు ఒకరు ఉంటారు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు. అలా మీ లైఫ్ లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు ఆబ్వియస్లీ. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫ్రెండ్స్ దగ్గర అది జరిగింది. ఏం జరిగింది? అది ఇంకప్పుడు చెప్పుకోవడం వేస్ట్ బట్ యా జరిగింది. అలాంటి వాళ్ళకి మీరు పేరు చెప్పకుండా వార్నింగ్ ఇవ్వాలంటే అలా చీట్ చేశారు. వార్నింగ్ కాదు, ఆల్రెడీ వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసాను. వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఒకరితో అయితే మాట్లాడలేదు, ఇంకోళ్ళతో మాట్లాడుతున్నా. అంటే ఇద్దరు కలిపి చేశారు. యాక్చువల్లీ నాకు వీడు బెస్ట్ ఫ్రెండ్, ఇంకోటి నార్మల్ ఫ్రెండ్. వీడు చెప్పడం వల్ల వీడిని నమ్మేసి, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ నమ్మేసి ఇద్దరు కలిపి నన్ను కొంచెం మెంటల్లీ చాలా స్ట్రెస్ చేశారు. వేరే వాళ్ళ దగ్గర నన్ను బ్యాడ్ చేశారు. అప్పుడు చాలా కష్టం అనిపించింది. ఒక 3 months నేను చాలా బాధపడ్డా. వాళ్ళకి ట్రై చేసా చెప్పడానికి, ఎందుకు ఎలా ఉంటున్నారు, మీకు అంత వాల్యూ ఇచ్చి అంత ఇది చేసి అన్ని చేస్తే అంటే అప్పటికప్పుడు అనేవారు. మళ్ళీ లాస్ట్కి ఇంకా ఎందుకు నేను ఇలా ఉండకూడదని ఐ చేంజ్. ఇప్పుడు మీరు ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి
ఇంత మీకు పేరు వచ్చింది కదా, ఈ టైంలో మళ్ళీ వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? లేదు అంటే నేను ఒకటితో తర్వాతే మాట్లాడేశాను. Hmm. అంటే జస్ట్ హాయ్ బాయ్ అన్నట్టే ఉందాం అనుకున్నా. బట్ వాడు చేసిన మంచి పనులు ఏంటంటే వాడు నా కోసం చాలా సార్లు స్టాండ్ తీసుకున్నాడు. ఈవెన్ అంటే బ్యాక్ స్టెప్ అంటే ఏం లేదు, నా గురించి వేరే వాళ్ళతో వాట్ ఎవర్ ఏమైనా బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ బ్యాక్ పిచ్చింగ్ చేసినా లేదా వీడు చెప్పింది నమ్మేసి వాడు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా, ఆ ఒక్క విషయంలోనే వాడు బ్యాడ్. రిమైనింగ్ అన్ని కూడా వెరీ గుడ్. అది కాకుండా తర్వాత వాడు ఒరే నువ్వు సారీరా నేను అప్పుడు ఎలా చేశాను, దానికి కర్మ నన్ను హిట్ చేసింది, నేను ఇలా బాధపడ్డాను, ఇలా ఇన్ని జరిగినాయి అని వాడు నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. సో కర్మ అక్కడే తెలిసిపోయింది. దెన్ ఎవ్రీథింగ్ నార్మల్. అంటే ఇప్పుడు మళ్ళీ వాడు చాలా బాగుంటున్నాడు నాతో. వాళ్ళిద్దరికి ఏముంది ఎలా ఉందంటే నాకు తెలియదు, బట్ ఈ రియలైజ్డ్ ఎవ్రీథింగ్. సో అందుకే మీరు కర్మని బాగా నమ్ముతారు.